ఆయన మాటలు మనం ఆదర్శంగా తీసుకొని నమ్మచ్చు అనేటువంటి సందర్భం సన్నివేశం ఏర్పడుతుంది. అంటే మన వాక్కు చాతుర్యంలో దినచర్యలో జరిగే ప్రతి సందర్భాన్ని సన్నివేశాన్ని నిజాలు చెప్పినట్లయితే అంత గుర్తింపు వస్తుంది. అందుకే ఓ మానవుడా, నిజం నిప్పు లాంటిది చెబితే కనువిప్పు లాంటిది. అందుకే నిజాలు వెలగట్టని కనిజాలు. అందుకే అబద్ధాలు ఆడకూడదు. అబద్ధం పగిలే అర్థం, పచ్చి అబద్ధం పతనానికి సిద్ధం. ఇది న్యాయశాస్త్రానికి విరుద్ధం, మనిషిలోని అబద్ధం. కనుక అబద్ధం పగిలే అర్థం లాంటిది. ఈ క్షణం నుండి మారిన మనిషిగా, ఒక మహాత్మునిగా, ఒక మహనీయునిగా ఈ క్షణం నుండి సమయం సందర్భం ఎంతటి తీవ్రమైన స్థాయిలో ఉన్నా, ఎంతటి నష్టాన్ని కలిగించేటువంటి సందర్భంలో ఉన్నా, నేను అసత్యం ఆడను, నేను అబద్ధం పలకను, ఈ క్షణం నుండి నిజమే చెప్తా, నిత్య జీవితంలో సత్యమే పలుకుతా అని ఒక కంకణబద్ధంగా మీరు దృఢంగా నిర్ణయించుకొని ఆ దిశగా ముందుకు సాగినట్లయితే ఈ క్షణం నుండే నిజమైన దైవం, నిజమైన శక్తి, నిజమైన భక్తి మీలో నిక్షిప్తంగా, క్లుప్తంగా 100కు 100% మీలో కలుగుతుంది, ప్రకాశిస్తుంది, వికసిస్తుంది, పరిమళిస్తుంది. ఆ తత్వం దైవత్వం. అందుకే కావాలి, ఉండాలి మానవత్వం. ఆ తత్వమే సమానత్వం. అవునా కాదా? అందుకే సమయమెంతో సందర్భం. ఓ మానవుడా, సమయమెంతో సందర్భం, అశ్రద్ధ చేయకు అనర్థం. సమయమెంతో సందర్భం, అశ్రద్ధ చేయకు అనర్థం. క్షణం ఘనమైన అద్భుతం. అది మీరు నిర్వహిస్తే ఏర్పడే నిరంతర ఫలం. అందుకే ఓ మానవ, మనసు పారేసుకోకు. మనసు పదిలేం. పారేసుకుంటే కష్టం, అదుపులో ఉంటే నిర్మలం, లేకుంటే ప్రాబ్లం. అందుకే మనసును పారేసుకోకు, బాధను కలిగించుకోకు. అతీతమైంది దేవుడిచ్చిన మనసు నీలోనే నిర్మలంగా నిలుపుకో. దేనైనా సాధించుకో, ఏదైనా తెలుసుకో. ఈ సందర్భంగా మనసు పారేసుకొని ఆనందపడ్డవాడు అల్పుడవుతాడు, అసమర్థవుతాడు. దేహానికి ముడిపడినటువంటిది శక్తి అంటే మనసే. ఈ బాడీని నడిపించేది ఏంటిది? మనసే శక్తి. కనుక ఆ శక్తి నువ్వు పారేసుకుంటే దగ్గర ఏముంటుంది? నీలో లేకుంటే దిల్లు. అప్పుడు ఎందుకు కుళ్ళు ఫుల్లు అయితావు డల్లు. కాబట్టి నీ మనసు నీలో ఎంతవరకు అయితే సంపూర్ణంగా నీ మనసు నీ దగ్గర ఉంటుందో అప్పుడు నువ్వు నిండు మనసు తొలికదన్నట్టు నిండుకుండగా నీ మనసు సదా నీ వద్దనే ఉంటే నువ్వు బలహీనుడు అవుతావు, సంపూర్ణ యోగ్యుడు అవుతావు. కనుక ఈ సందర్భంగా ఇలాంటి మన పండుగ రోజు, పండుగ అంటే ఏంటి? దుస్తులు ధరించడమో, లేకుంటే నువ్వు అనుకున్న కోరికలు లభ్యమవడమో, లేకుంటే మనం ఈరోజు భుజించే పదార్థాలన్నీ ఒక చోట ఉండి తినడం కాదు. పండుగ అంటే నీ వ్యక్తిత్వాన్ని, నీ మనస్సాక్ష్యాన్ని నిత్య జీవితంలో సదా మనస్సాక్షిలా ప్రదర్శిస్తావో అదే నిత్య పండుగ, అదే సదా పండుగ, అదే శాశ్వత పండుగ. నీ వ్యక్తిత్వం పరిమళించినప్పుడు, ప్రకాశించినప్పుడు, వికసించినప్పుడు నీలో సదా పండుగ, లేకుంటే దండుగా ఉన్నది మనసు నిండుగా. ఏముంటుందా పండుగ? కాబట్టి పండుగ అంటే నువ్వు నిర్మలంగా ఉండి సాటి మనిషికి నష్టం కలిగించకుండా జీవించినప్పుడే నీ యొక్క జీవితం ధన్యమవుతుంది, పరిపూర్ణత చెందుతుంది. కనుక ప్రతి వ్యక్తి మానవత్వంగా, మంచితనంగా, నిస్వార్థంగా మెదులుతూ ఒకరికొకరు సహకరించడం కోసమే మానవ జన్మ ఉంది. మరి మానవ జన్మ సార్థకం కావాలంటే మనిషిని ప్రేమించి మనిషికి నష్టం కలిగించకుండా ఆ తత్వాన్ని అలవర్చుకొని ఆచరించినప్పుడు ధన్యమవుతుంది. ఈ సందర్భంగా ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ నెల్సన్ గారికి సదా ఆ భగవంతుడు ఆయన పక్షాన ఉండి ఇంకా మీ ఎదుగుదలకు, మీ అభివృద్ధికి తనకు కారకుడు అవుతాడని, అంతటి శక్తి సంపదలు, ధైర్యము, అంతటి సహనం వారికి కల్పించాలని ఆ యేసును కోరుతున్నాను. తదాస్తు.